హలో హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. మీకోసం అతి తక్కువ బడ్జెట్లో ప్రపోజల్ డిటీసీపీ ఓపెన్ ప్లాట్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్ట్. ఇది లొకేషన్ వచ్చేసి మీకు శంకర్పల్లి నుంచి జస్ట్ ఒక 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ అయితే మాత్రం. ప్రైజింగ్ చూసినట్లయితే 8,499 పర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది. అండ్ అలాగే మనకి ఫేజ్ 1 అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. ఫేజ్ 2 వచ్చేసి మనకి సేల్కి ఉంది, బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఫేజ్ 1 చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి ఫేజ్ 1. ఫేజ్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 8,499 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో అవైలబిలిటీ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి జస్ట్ ఒక 55 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 55 lakh కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 650 స్క్వేర్ యార్డ్స్ అనేది మీకు ప్లాట్ ఇస్తారు, విత్ ఫుల్లీ డెవలప్మెంట్ చేసి ఇస్తారు 18 months టైం పీరియడ్లో. అలాగే ఇక్కడ మీరు సెక్యూరిటీ అది చూసుకోవచ్చు. సెక్యూరిటీ వచ్చేసి మీకు ఒక 1/2 acre వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసిస్తారండి. అదే మీరు ఇక్కడ కనుక ఒక 1,10 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక 1,300 స్క్వేర్ యార్డ్ అనేది మీకు ఇస్తారు, ప్లాట్ ఫుల్లీ డెవలప్మెంట్ చేసిస్తారు 18 months టైం పీరియడ్లో. ఇక్కడ వచ్చేసి మీకు సెక్యూరిటీ కింద జస్ట్ ఒక 1 acre ల్యాండ్ అనేది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేసి ఇస్తారు. సైట్ వచ్చేసి మీకు ఫేజ్ 1కి ఆపోజిట్లోనే ఫేజ్ 2 అనేది ఉందండి. ఆల్రెడీ చెప్పాను, ఫేజ్ 1 అయితే కనుక మీకు స్టార్ట్ చేశారు డెవలప్మెంట్ అనేది. ప్రైస్ దాంట్లో 25,000 ఉంది పర్ స్క్వేర్ యార్డ్. మనం ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఫేజ్ 2 వచ్చేసి 8,499 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కింద ఇస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ మీకు సరౌండింగ్ చూసుకున్నట్లయితే శంకర్పల్లికి జస్ట్ ఒక 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ రేడియస్లో ఉందండి. అండ్ అలాగే ప్రాజెక్ట్ వచ్చేసి బిసైడ్ 120 feet రోడ్ అనమాట. త్రిబులార్కి కూడా జస్ట్ ఒక 2.4 kilometers డిస్టెన్స్లో ఉంది. అండ్ అలాగే మొబిలిటీ వ్యాలీ కూడా ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉందండి. మొమిన్పేట్ వచ్చేసి ఒక 11 kilometers అలా ఉంటుందండి. నిమ్స్కి కూడా మీకు నియర్ బై అవుతుంది. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మొత్తం కూడా సరౌండింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఒక 4-5 years తర్వాత అయినా కూడా రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఒక 30,000 వస్తుందండి.